నాపై వచ్చును, నీపై వచ్చును అన్నమాట. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ నాపై వచ్చును. ఇదే నా బాధ్యత ఉందే, ఇదే నా బాధ్యత ఉందే, ఇదే నా బాధ్యత ఉందే, ఇదే నా బాధ్యత ఉందే. టీచర్స్ వాలంటీర్స్ అన్నారు కదా, సువార్త ప్రకటించుటకు, స్వస్థత పొందుటకు, సమర్పణ చేయుటకు, సమృద్ధి పొందుటకు. సువార్త ప్రకటించుటకు, స్వస్థత పొందుటకు, సమర్పణ చేయుటకు, సమృద్ధి పొందుటకు. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ నాపై వచ్చు, నాపై వచ్చును, నీపై వచ్చును. ఇదే నా బాధ్యత, ఇదే నా బాధ్యత, ఇదే నా బాధ్యత ఉందే, ఇదే నా బాధ్యత ఉందే. పైకి దేవుని ఆత్మ నాపై వచ్చును, నీపై వచ్చును. దేవుని ఆత్మ నాపై వచ్చును, నీపై వచ్చును. ఇదే నా బాధ్యత ఉందే, ఇదే నా బాధ్యత ఉందే, ఇదే నా బాధ్యత ఉందే, ఇదే నా బాధ్యత ఉందే. దేవుని ఆత్మ, పైకి దేవుని ఆత్మ నాపై వచ్చును, నీపై వచ్చును. అలాగే మొక్కలు మరి మీరు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళకెవరు సువార్త చేస్తారు, వాళ్ళకెవరు చేస్తారు, వాళ్ళకెవరు చెప్తారు? మీరే చెప్పాలి, మీరే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నీవు కాకపోతే ఇంకెవరు? కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యంలో ఉన్నటువంటి యథార్థమైన సంఘటనల పట్ల వారికి మీరు ఎంతో ఆసక్తిని దయచేసి వారు నేర్చుకున్న ప్రతి సంగతి వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనుసరించే విధంగా ఉన్నట్లుగా వారిని మీరు అభిషేకించండి ప్రభువా. మీ ఆత్మతో అభిషేకించండి, మీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి ప్రభువా. అయ్యా, అంత్య దినములలో ప్రభువా బాలుల మీద, యవనుల మీద, వృద్ధుల మీద, సర్వ జనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం